బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ తో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీలు దాటింది రాజస్థాన్లో టెంపరేచర్. ఓవైపు నీటి కష్టాలు, మరోవైపు ఎండలు. ఢిల్లీ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు పాపం. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీలో యావరేజ్గా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, జార్ఖండ్తో పాటు పంజాబ్లో వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్లో. మహాత్మా, ఏంటి ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఒకవైపు నీటి కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఎండలేంటి? ఎలా ఉంది ఢిల్లీలో పరిస్థితి? ఢిల్లీ చరిత్రలోనే అత్యంత వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే నార్త్ ఇండియా మొత్తం కూడా హయ్యెస్ట్ ఎవర్ టెంపరేచర్స్ రికార్డ్ అయిన నెలగా రికార్డ్ అవగా ఇప్పుడు చూస్తుంటే సగటు కంటే 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా కూడా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత వాతావరణ శాఖ 4 రాష్ట్రాలకు ఈ ఉష్ణోగ్రతల పరంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందులో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దీంతోపాటు పంజాబ్ రాష్ట్రానికి కూడా ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతున్న వాతావరణం ఉంది. అంటే సగటున నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆన్ యావరేజ్గా 46 డిగ్రీస్ టెంపరేచర్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో చూసుకుంటే 46 నుంచి 50 డిగ్రీల మధ్యలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన టెంపరేచర్స్ ఇక్కడ నమోదవుతున్నాయి. ఇంకొక విషయం, సాధారణంగా రాత్రిపూట ఈ టెంపరేచర్ సాధారణంగా తక్కువ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నైట్ టెంపరేచర్స్ సైతం తీవ్రమైన ఉక్కపోత వాతావరణంలోనే ఉంటున్నాయి. 36 డిగ్రీలకు తగ్గకుండా నైట్ టెంపరేచర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఢిల్లీ నగరవాసులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డీహైడ్రేట్ అయిపోతున్నారు. ఈ వేడి వాతావరణంతో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా హైడ్రేట్ అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతున్నారు. దాంతో అనేక మంది వడదెబ్బకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎంఎల్ ఆసుపత్రిలోనే పదుల సంఖ్యలో అడ్మిట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఒక 24 గంటల వ్యవధిలోనే 15 మంది మృత్యువాత పడ్డట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇవి కేవలం రికార్డుల్లోకి వచ్చినవి. రికార్డుల్లోకి రాకుండా చనిపోతున్న వారు ఎంతమంది అనేది కూడా తెలియదు. ఇక ప్రయాగ్రాజ్ నుంచి మొదలు పెడితే గురుగాం వరకు ఈ హీట్ వేవ్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అనేక రకాల అవస్థల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లోనూ 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ హీట్ వేవ్ కండిషన్స్ గత వారం 10 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఉత్తర భారతదేశాన్ని పట్టి వేధిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అన్నది పూర్తిగా వాతావరణ శాఖ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ జూన్ నెలలో ఈ పాటికి ఇక్కడ వర్షాలు కురుస్తుండేవి, వాతావరణం ఓ మోస్తరుగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత సీవియర్ హీట్ వేవ్ కండిషన్స్. ఒక్క రోజులోనే 5 చనిపోయారంటున్నారు, 50 మంది దాకా తీవ్ర అస్వస్థత పాలయ్యంటున్నారు. మరి ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమైనా చర్యలు చేపడుతుందా, అని ఎక్కువ చేసిందా ఈ 2-3 రోజుల్లో? మామూలుగా ఏ ఇతర ఉపద్రవం నుంచి అయినా సరే ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసి వారికి జాగ్రత్తలు చెప్పడం అనేది ఉంటుంది. ఇది హీట్ వేవ్ కండిషన్స్. దీనికి సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు డే టైంలో డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవుతూ బయటికి రావద్దు అంటూ చెప్తుంది. కానీ చాలామంది బయటకు వచ్చి తమ రోజువారీ విధులు నిర్వహిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం హెచ్చరించినా వారు ఆ హెచ్చరికల్ని అమలు చేస్తూ ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కాబట్టి ఎవరికి వాళ్ళు బయటికి రాక తప్పడం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ హీట్ వేవ్కు గురవుతున్నారు. సన్ స్ట్రోక్కి గురయ్యి
ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ భారీ వర్షాలు వరదలో ఇలాంటివి అయితే కనుక అటువంటిప్పుడు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆ లోతట్టు ప్రాంతాల వారిని తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మొత్తం నార్త్ ఇండియా మొత్తం హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇది. అట్లాంటి ప్రాంతం అంతా కూడా హీట్ వేవ్ కండిషన్స్కి గురైనప్పుడు వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అన్నది ఇది సాధ్యపడేది కాదు, లేనే లేదు. కాబట్టి ఇంకా ప్రజలే తమంతట తాము జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఆ సన్ రేస్ పరిధిలోకి వెళ్లకుండా నేరుగా ఎండలోకి వెళ్ళి పని చేయకుండా, ఒకవేళ అంతగా అనుకుంటే కొన్ని కార్యాలయాలు అవి కూడా డే టైంలో షట్ డౌన్ చేసి నైట్ టైం ఆపరేషన్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే తప్ప కొంతమేరైన ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించట్లేదు. ఈవెన్ దో నైట్ టెంపరేచర్స్ సైతం తక్కువగా ఏం లేవు, భారీగానే రికార్డు స్థాయిలో 12 ఏళ్లలోనే గరిష్ట స్థాయిలో నైట్ టెంపరేచర్స్ ఇప్పుడు నమోదవుతున్నాయి. యాక్చువల్లీ జూన్ నుంచి అసలు సౌత్ ఇండియా మొత్తం చల్లబడిపోయింది. ఇంకా మెయిన్గా అయితే మన తెలుగు రాష్ట్రాల విషయం చూసుకుంటే కనుక అసలు ఎండాకాలం వెళ్ళిపోయింది, పూర్తిగా వర్షాలే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ టైంలో జూన్ 19న ఢిల్లీలో ఈ ఉష్ణోగ్రతలు ఉంది, ఇలా పరిస్థితి అంటే వాతావరణ పరంగా ఏమైనా మార్పు వచ్చిందా? కారణం ఏంటి పర్టికులర్గా? అంటే సాధారణంగా ఉత్తర భారతదేశంలో జూన్ నెలనే సమ్మర్గా పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు కూడా జూన్ నెలంతా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ స్కూల్స్ రీఓపెన్ అయ్యేది జూలై మొదటి వారంలో రీఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ సౌత్ ఇండియాలో ఉండే వాతావరణానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ చలికాలమైనా ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్ కోల్డ్ అన్నది మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి 1-2 డిగ్రీలకు 0 డిగ్రీలకు కూడా పడిపోతూ ఉంటుంది రాజస్థాన్ చురూ లాంటి ప్రాంతంలో. అదే రాజస్థాన్ చురూలో ఇప్పుడు హయ్యెస్ట్ ఎవర్ టెంపరేచర్స్ కూడా నమోదవుతున్నాయి. అంటే ఇది టెంపరేచర్ లెవెల్స్ సీజన్లలో రెండూ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి. జూన్ అనేది ఇక్కడైతే సమ్మరే కాబట్టి ఈ టైంలో వేడి ఉంటుంది సహజమే, కానీ సగటున ఉండాల్సిన దానికంటే 6 డిగ్రీలు అధికంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఇంత సమస్యకు కారణమవుతుంది. పైపెచ్చు జూన్ వచ్చేసరికి ఋతుపవనాల కారణంగా కొద్దో గొప్ప వర్షాలు పడడం, వర్షం పడ్డ తర్వాత ఉక్కపోత అన్నది ఉంటుంది తప్ప ఇంత వేడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వర్షాలు లేవు, ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్, కంప్లీట్ డ్రై వెదరు. ఈ డ్రై వెదర్ కారణంగానే ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటకు వచ్చిన వారు బీపీ డౌన్ అయిపోవడం, డిహైడ్రేషన్కి గురవడం, ఇలా అనేక రకాలుగా ఈ హీట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్కి గురవుతున్నారు. వారంతా కూడా ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈవెన్ బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడాలన్నా సరే ఫోన్ చాలా హీట్ అయిపోయి అది ఎక్కడ పేలిపోతుందోనన్న వాతావరణం బయట ఉంది. అంటే ఏ ఎక్విప్మెంట్ అయినా సరే, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సైతం చాలా వేడికి గురైపోతున్నాయి. అంత హీట్ కండిషన్స్ ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మహాత్మా, ఇక మనం రోజు చూస్తున్నాం ఒక్క బిందెడు నీరు కోసం యుద్ధాలే చేసుకుంటున్నారు ఢిల్లీ ప్రజలు. సో మరి ఇప్పుడు ఈ ఎండలకి ఇంకా అధిక అవస్థ, ఇబ్బంది ఇంకా ఎక్కువ అవుతుందా? ఢిల్లీ నగరం మొత్తానికి నీటిని సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మొత్తం 9 ఉన్నాయి. 9టిలో 8 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాటి కెపాసిటీకి తగ్గట్టుగానే పనిచేస్తున్నాయి. కానీ ఒక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాని కెపాసిటీలో సగం మాత్రమే పనిచేస్తుంది. ఆ కారణంగా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, కాలనీల్లో నీటి సరఫరాకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని కవర్ చేయడం కోసం వాటర్ ట్యాంకర్ల ద్వారా ఢిల్లీ జల్ బోర్డు నీటిని సప్లై చేస్తుంది. ఆ నీటిని పట్టుకోవడం కోసం ప్రజలు ఎగబడిపోయి చిన్న ప్లాస్టిక్ బకెట్లు, టబ్లు పట్టుకుని వాటి వెనకాల పరుగులు తీయడం, నీటి కోసం ఒక రకమైన ఘర్షణపూరిత వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఆ నీటిని పట్టుకుని నిల్వ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ట్యాంకర్ వచ్చే వరకు వాటిని దాచిపెట్టుకోవాలి. కాబట్టి ఆ కారణంగానే అటువంటి కాలనీల్లో చాలా తీవ్రమైన సమస్య ఉందనే చెప్పవచ్చు. అయితే రాజకీయంగా కూడా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రావాల్సిన మొత్తంలో హర్యానా నీటిని విడుదల చేయడం లేదు అని చెప్తుంది. ఢిల్లీ యమునా నది ఒడ్డునే ఉన్నప్పటికీ ఢిల్లీని ఆనుకుని ప్రవహించే ప్రాంతంలో యమునా నది అంతా కూడా ఒక మురికి కాలువ, కాలుష్యభరితంగా తయారై ఉంటుంది. హైదరాబాద్లో మూసీ నదిని మించి ఇక్కడ కాలుష్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నీటిని నేరుగా వాడుకోలేరు. ఢిల్లీకి ఎగువన 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునాక్ రిజర్వాయర్ నుంచి వాటర్ని ఢిల్లీకి సరఫరా చేస్తూ ఉంటారు. అది హర్యానా మీదుగా కాలువ, ఆ కెనాల్ అనేది మునాక్ కెనాల్ ఉంటుంది. దాన్ని రెగ్యులేట్ చేసేది కూడా హర్యానా రాష్ట్ర ప్రభుత్వమే. ప్రతిరోజు ఢిల్లీ అవసరాలకు తగ్గట్టు నీటిని విడుదల చేస్తూనే ఉంటుంది. కానీ ఢిల్లీ అవసరాలకు తగినంత విడుదల చేయడం లేదు అన్నది ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ విమర్శ. ఇదే విషయం మాట్లాడదాం.